ఏమిటిలా దారికి అడ్డంగా? నీ దారికి నేను అడ్డమయ్యానని నన్ను తప్పుకు తిరుగుతున్నావా? పేదాళ్ళ దారి వేరు, పెద్దాళ్ళ దారి వేరు. ఈ రెండు ఎక్కడా కలుసుకోవని ఆలస్యంగా తెలుసుకున్నాను. అందుకే దూరంగా ఉన్నాను. కానీ నువ్వు దగ్గర లేకుండా నేనుండగలనుకుంటున్నావా? కొన్ని సంఘటనల్ని, కొందరు మనుషుల్ని పరిస్థితుల కారణంగా మరిచిపోయి బ్రతక తప్పదు. నిన్ను మర్చిపోవాలంటే నా ప్రాణాలే పోవాలి. గోపి, నువ్వే నా లోకమని, నీ నవ్వే నా సర్వమని బ్రతుకుతున్నాను. నీతోనే జీవితాంతం కలిసి నడవాలని ఆశతో జీవిస్తున్నాను. ఇప్పుడు నువ్వు కాదంటే నేనేమైపోవాలి? గోపి, నన్ను ఇలా వదిలేసే బదులు నీ చేతులతోనే నా ప్రాణం తీసే. గోపి, ప్రాణం తీసే. గోపి, చిలక్కి చెప్పినట్టు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా డేగలా నా కూతురు కనుపోదామని చూస్తున్నావా? నీ అంత అతను వదలండి. అతనే తప్పు చేయలేదు. అతనికి ఏ పాపం తెలియదు. వీడికి ఏం తెలుసో ఏం తెలీదో నాకు తెలుసు. వీడిని ఏం చేయాలో కూడా నాకు బాగా తెలుసు. నువ్వు రాముందు కొలరావు తలుపు తీయవయ్యా. తీసుకెళ్ళి గదిలో పెట్టా. కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మరిచిపోయి హద్దులు మీద ప్రవర్తిస్తున్నావు. 4 గ్రామాలకు మోతుబరి రాఘవయ్య అంటే ఏమనుకుంటున్నావు? నాగుపావు నీ అంత చూస్తాడు. అసలు నీ అంతస్తు ఏమిటో గుర్తించుకునే ప్రవర్తిస్తున్నావా? ప్రేమ దోమ అంటూ పిచ్చి పిచ్చిగా అవుతున్నావు. ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి కావలసినవి అంతస్తులు కాదు, మనసులు. నార్మై మళ్ళీ అదే మాట. మట్టి పిసుక్కుంటూ మా కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిన వాడివి మనసులు మనువులు అంటూ కబుర్లు చెప్తావా? ఏరా, ప్రాణాల మీద ఆశ లేదా నీకు? ప్రేమ ప్రాణాల కోసం భయపడదు. ఓహో, అంత ముదిరిందా పైత్యం నీకు? అబ్బే, మామూలుగా దారికి రాదండి, మామూలు ఇచ్చేవలసిందే. రేయ్, నీది అమర ప్రేమ అనుకుంటున్నామో. నా కొరడా ప్రేమ చూద్దు కాని రా. అయ్యగారు, మీకు దండ పెడతాను అయ్యగారు. నాకున్నది ఒక్కగానొక్క పెట్టవాడిని వదిలేయండి అయ్యగారు. మీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా, నా కోసం అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకోకు. లేమ్మా, చూసావు వాడి పగలు. అయినా ఇలా కాళ్ళ వేళ పడి ఏడిచే బదులు ఆ రోజు నేను చెప్పినప్పుడే వాడిని అదుపులో పెట్టుకోలేమేవా? బాబు గారు, నా బిడ్డ బలైపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. కావాలంటే నన్ను చంపండి. బాబు, మీకు దండం పెడతాను. మీరు పెద్ద మనసు ఉన్నారు. ఆడికి ఇప్పుడు కేసులు చేస్తే చాలు బాబు. ఆడు మళ్ళా ఏదన్నా చేస్తే నన్ను కొట్టండి, చంపండి, నన్ను నరికేయండి బాబు. సరే, ఏడి చస్తున్నారు కాబట్టి వదిలేస్తున్నాను. ఈసారి వాడు నా బిడ్డ ఛాయలకైనా వచ్చాడో వాడిని వెతుక్కోవాల్సింది మీరు శ్మశానంలోనే. గుర్తుంచుకోండి. తీసుకుపడి జరుగుతుంది. దింపండి బాబు, దింపండి బాబు. బాబు, బాబు, గోపయ్య. అమ్మా, గొడ్డును బాదినట్టు బాధించాడు నా బిడ్డని. పువ్వులా చూసుకున్నాను, కంటి పాపలా కాపాడుకున్నాను. ఇలా రాక్షసుల చేతిలోంచి కాపాడలేకపోయాను. నీ తప్పే ఉంది లేదా? అసలు వాళ్ళ అమ్మాయి కూడా మా నాడి మీద మనసు పడ్డది కదా. ఆ మాట నిలబెట్టి అడిగితే ఏం చెబుతాడు ఆ పెద్ద మడితే? తేలిగ్గా దొరికాడని నా బిడ్డను పట్టు గొడ్డును బాదినట్టు బాధాడు. అసలు అంతేలేవే, ఉన్నాడికి లేనాడిని కొట్టే హక్కు, నోళ్లు కొట్టే హక్కు ఆ భగవంతుడే ఇచ్చాడు. ఏదేమైనా ఇక నా బిడ్డ నాళ్ళ కంట పండినయ్యా. ఉండో పిల్లాన్ని చంపుతావా ఏందే? అసలు ఆడి దెబ్బలతో అల్లాడిపోతా. పెట్టు పెట్టు.